తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఆయన కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. భీమవరంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు మద్దతు తెలియజేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి షేక్ సాబ్జీ గెలుపొందారు. ఎమ్మెల్సీ సాబ్జీ లేరన్న వార్త ఆయన కుటుంబ సభ్యులను, ఉపాధ్యాయుల్ని కలిసివేసింది. ఎమ్మెల్సీగా అందరికీ అందుబాటులో ఉండే సాబ్జీ దుర్మరణం పాలవడం పట్ల రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలియడంతో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు షేక్ సాబ్జీ మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోని అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చెందిన షేక్ సాబ్జీ 1966లో జన్మించారు. షేక్ సాబ్జీ, షేక్ సైదాబీ తల్లిదండ్రులు. షేక్ సాబ్జీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ 5 ఏళ్లు సర్వీస్ మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 ఫిబ్రవరిలో సిపిఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాత కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు. షేక్ సాబ్జీ మృతి పట్ల ఏపీ వ్యాప్తంగా విచారం వ్యక్తం అవుతోంది.